హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే టిప్స్ అండ్ ట్రిక్స్తో పక్కా కొలతలతో టమాటో పండుమిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ఇప్పుడైతే టమాటో రేట్ అనేది బాగా తగ్గిపోయింది కాబట్టి ఇలా నిల్వ పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. సో ఇక్కడ నేను అరకిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక నైట్ అంతా వదిలేయాలి, ఇలాగా ఆరబెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి శుభ్రంగా తుడుచుకోవాలి మళ్ళీ. సో తడేం లేకుండా చూసుకోవాలి. అండ్ టమాటాలు తీసుకునేటప్పుడు కూడా బాగా పండి ఉండాలి అండ్ అలాగే గట్టిగా ఉండాలి. కొంచెం మెత్తగా ఉన్న పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. సో గట్టిగా ఉన్నాయి అలాగే బాగా పండినవి తీసుకోవాలి. అలాగే ఒక అర కేజీ టమాటోలకి 1/2 కిలో పండుమిరపకాయలు తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ఉన్నవి తీసుకుంటే కనుక మంచి కండగా ఉంటాయి అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. వీటిని కూడా శుభ్రంగా కడిగి ఒక నైట్ అంతా ఆరనిచ్చుకొని తర్వాత శుభ్రంగా, సో మీరు కడిగేటప్పుడు కూడా తొడిమలు తీయకుండా కడగండి. తొడిమలు తీసి కడిగితే ఏంటంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా కడిగి ఒక నైట్ అంతా ఆరబెట్టుకున్న తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి క్లాత్తో. అండ్ టమాటోలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరకిలో టమాటోలకు 1/2 కిలో పండుమిరపకాయలకి 50 గ్రాముల చింతపండు తీసుకొని గింజలు తొనలు ఏమి లేకుండా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ముందుగా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న పండుమిరపకాయలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూత అసలు పెట్టకుండా ఉడికించుకోవాలన్నమాట. సో ఇలాగ కొంచెం వాటర్ వచ్చిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని టమాటాల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అండ్ అలాగే ఈ పచ్చడి చేసేటప్పుడు కూడా ఇలా చింతపండుతో చేసే వాటిని ఐరన్ కడాయి కానీ అల్యూమినియం కడాయిలు కానీ యూస్ చేయకుండా ఇలా స్టీల్ వాటిలో చేస్తేనే ఆరోగ్యానికి మంచిది. ఇవి ఉడికే లోపు మరొక స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు 2 స్పూన్ల మెంతులు వేసుకొని జస్ట్ 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఈలోపు టమాటో చింతపండు ఈ విధంగా బాగా ఉడికిపోయి వాటర్ ఎగిరిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. అండ్ అలాగే 50 గ్రాముల కల్లుప్పు తీసుకోవాలి. సో సాల్ట్ కంటే కూడా ఇలా కల్లుప్పు వేసుకుంటే ఏంటంటే పచ్చళ్ళలో టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ విధంగా కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10-15 దాకా వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. అండ్ అలాగే ముందుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న టమాటో చింతపండు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1.5 స్పూను మెంతులు ఆవాలు కలిపిన పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపు పెట్టుకుందాము. ఈ స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అండ్ 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 10-15 దాకా పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అండ్ అలాగే కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడేలాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మొత్తము బాగా చల్లారి పెట్టుకోవాలి. అండ్ అలాగే మీ టేస్ట్ తగినట్లుగా ఇష్టం ఉంటే ఇందులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ అలాగే ఆయిల్ కనుక సరిపడకపోతే కొద్దిగా వేడి చేసి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇలా నిల్వ పచ్చళ్ళలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 3 డేస్ తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అంతేనండి, ఈజీగా పక్కా కొలతలతో బిగినర్స్ కూడా నిల్వ పచ్చడి చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.